హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి కూడా నా వందనాలు. నేను ఇంతకుముందు నా సాక్ష్యాన్ని మీతో పంచుకున్నాను, కొన్ని సాక్ష్యాలు. ఈరోజు ఇంకొక సాక్ష్యాన్ని కూడా మీ ముందు పంచుకోవడానికి వచ్చాను. ఏంటంటే నా పేరు మేరీ లక్ష్మీదేవి, మీ అందరికీ తెలిసిన విషయమే. నేను రిటైర్డ్ టీచర్ని, తెలుగు టీచర్ని. చిన్నప్పటి నుంచి నాకు చిన్న చిన్న రచనలు చేయడం అనేది అలవాటు ఉంది. అయితే మన క్రైస్తవ భక్తి గీతాలు 97 నుంచి అప్పుడొకటి రాస్తూ వచ్చాను. వాటిని ఈ మధ్య అంటే సెప్టెంబరు 2023 నుంచి రికార్డ్ చేయిస్తున్నానమాట. రికార్డ్ చేయించి వాటిని రికార్డింగ్ అంటే ప్రొఫెషనల్గా రికార్డింగ్ చేపిస్తున్నాను. ఏదో మామూలుగా మనము సెల్ ఫోన్లో పాడి పెట్టడం కాదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నా సాంగ్కి మ్యూజిక్ చేయించి నేనే పాడుతున్నా అనమాట. పాడి అవి యూట్యూబ్లో పెడుతున్నాను. ఛానల్ పేరు వచ్చేసి తెలుగు వర్షిప్ వేవ్స్. తెలుగు వర్షిప్ వేవ్స్. అయితే ఈ మాట ఈ ఈ పాటలు పాడడం ఇదంతా కూడా నేను స్టార్ట్ చేయడానికి అంటే ముందు ఒక సంఘటన జరిగింది. నేను 2019లో రిటైర్ అయ్యాను. అయితే 2015లో మా బాబు వివాహం జరిగినప్పుడు నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందనమాట. చనిపోవలసినటువంటి వ్యక్తిని బ్రతికాను. అదేంటంటే వివాహ సమయంలో మాకు కార్ డ్రైవర్స్ అందుబాటులో లేక నేను కార్ డ్రైవింగ్ చేయవలసి వచ్చింది. అయితే నేను అంతకుముందు ఎప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ కార్లే నడిపే అలవాటు ఉండేది. ఆ రోజు షోరూమ్ నుంచి తీసుకొచ్చినటువంటి 3 డేస్ ముందు తీసుకొచ్చినటువంటి కొత్త కార్ని డ్రైవ్ చేయాల్సి వచ్చింది. అది చాలా పెద్ద స్టోరీ. ఇప్పుడు చాలా టైం పడుతుంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. 3 డేసే అవుతుంది ఆ కార్ తీసుకొచ్చి. ఆ కార్ నడపవలసి వచ్చిందనమాట. అయితే నేను కార్ డ్రైవ్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు నాకు ఎదురుగా ఉన్నటువంటి లారీని ఓవర్టేక్ చేద్దామని నేను ఇట్లా సైడ్కి తీశాను బండిని. తీసినప్పుడు కరెక్ట్గా నాకు ఒక 2 మీటర్లు కూడా కాదు, 1 మీటర్ అంత దూరంలోకి టాటా మ్యాజిక్ ఎదురొచ్చేసిందనమాట. దాన్ని నేను తప్పించడానికి సైడ్కి తీశాను బండిని. సైడ్కి తీయగానే అప్పటి వరకు సెకండ్ హ్యాండ్ నడుపుతున్నాను కాబట్టి ఆ సెకండ్ హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసేసరికి ఇది కొత్త బండి కాబట్టి కొంచెం పికప్ ఎక్కువగా ఉంటుందిగా, అది స్పృహలో లేదనమాట నాకు. టక్కుమంట రోడ్డు దిగిపోయింది. అదేంటి రోడ్డు దిగింది అని చెప్పేసి నేను మళ్ళీ ఇటు కట్టు కొట్టాను. ఇటు కట్టు కొడితే ఈ రోడ్డు దిగింది. వెంటనే పక్కన చెట్టు కనిపిస్తూనే ఉంది నాకు. ఆ చెట్టుని తప్పిద్దాం అనుకుంటూనే ఉన్నాను. చెట్టుని తప్పించుకొని కొంచెం ముందుకు వస్తామనుకునే టైంకి కరెక్ట్గా చెట్టుని రాసుకుంటూ కారు వెళ్ళిందనమాట. వెళ్ళడం కారు డోరు కొట్టి నా చెయ్యి బోను 2 ముక్కలు అయిపోయిందన్నమాట. ముక్కలై చూడండి ఎట్లా ఉన్నాయో ఘాట్లు ఇవి చూడండి. 2 ముక్కలై చెయ్యి ఇట్లా వేలాడుతుందనమాట. ఒట్లి స్కిన్ మీద ఉంది, లోపల బోను. తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా మెత్తగా గుజ్జు గుజ్జు అయిపోయి ఇట్లా పట్టుకుంటూ ఊడొచ్చేస్తుంది. ఇట్లా పట్టుకుని తీస్తుంటే ఊడొచ్చేస్తుంది కండ. అంత నుజ్జు నుజ్జు అయిపోయింది. ఇవన్నీ అక్కడక్కడ ఉంటాయి చూడండి బుడపల్లాగా, ఇవన్నీ కూడా గాజొక్కలు గుచ్చుకున్నాయి. కొన్ని గాజొక్కలు ఇప్పటికీ కూడా లోపలికి దిగినాయి, సన్న సన్నవి రాలే బయటికి. అంత పెద్ద ప్రమాదం జరిగింది. అది జరిగినప్పుడు దేవుడు నన్ను అంత భయంకరమైన పరిస్థితి నుంచి కూడా నన్ను బ్రతికించాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అనుకున్నాను. అసలు అదేంటి అనేది అప్పుడైతే అర్థం కాలేదు. నేను రిటైర్ అయ్యాను 2019లో. ఇది జరిగేమో 2015లో జరిగింది. 2019లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత స్టార్ మేకర్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. స్టార్ మేకర్లో మా గ్రూప్ లీడర్ ఉంటారు కదా, ఆవిడ గారి ద్వారా ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు పరిచయం అయ్యారు, శ్యామ్ ప్రభాకర్ గారని. ఆ సిస్టరే నాకు పరిచయం చేశారు.
చేస్తే ఆ బ్రదర్ ద్వారా నేను ఇప్పటికి 6 పాటలు రికార్డ్ చేయడం జరిగింది. తెలుగు వర్షిప్ వేవ్‌లో ఆ యొక్క పాటల్ని నేను పెట్టాను. ఈ యాక్సిడెంట్ గురించి నేను మీకు మరొకసారి సవివరంగా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేదేంటంటే, దేవుడు నన్ను బ్రతికించాడు గాబట్టి నేను నా కోరిక ఎప్పటినుంచో ఉంది రికార్డ్ చేయాలని. కానీ ఆ సంకల్పం అనేది రిటైర్మెంట్ తర్వాత నెరవేరింది. అదే ఆనాడు చనిపోయినట్టయితే నాకు ఈ ఈ యొక్క పరిచర్య నేను చేయలేకపోయేదాన్ని. సో, దేవుడు నాకిచ్చిన జ్ఞానం ప్రకారం కొన్ని పాటలు రాయడం జరిగింది. అందులో ఒక 6 పాటలు రికార్డ్ చేయించాను. అవి మనం తెలుగు వర్షిప్ వేవ్స్ అనే ఛానల్‌లో నేను వాటిని అప్‌లోడ్ చేశాను. మీరంతా కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నా పాటలను మీరు ఆదరిస్తారని, దేవుడు నాకిచ్చిన ఈ యొక్క ఈ జీవితానికి మరి దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ఆ సేవ చేస్తున్నాను. సరే, నా అనుదిన కార్యక్రమాల్లో ఎన్నో ఉన్నా కూడా కొంత సమయాన్ని ఈ పాటల రికార్డింగ్‌కి కేటాయించడం జరిగింది. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు. అలాగే మీరంతా కూడా నా ఛానల్‌ని ఆదరించాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నా పాటల్ని ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, నా పాటలు మీరంతా నేర్చుకుని మీ సంఘాల్లో పాడాలని నా కోరిక. సాహిత్యం చాలామందికి నచ్చింది నా సాహిత్యం. మీరు కూడా విని మీ యొక్క కామెంట్‌ని ఏ పాటైతే వింటున్నారో ఆ పాట దగ్గర మీరు ఒక కామెంట్ నాకు చేసినట్లయితే ఇంకా ఇంకా ఏమన్నా మెరుగులు దిద్దాలా అనేది కూడా మీరు సలహా ఇవ్వచ్చు. మీకు ఎలా అనిపిస్తే మీ మనసుకు సాంగ్ విన్నప్పుడు మీ మనసుకు ఏమనిపిస్తే అదే రాయండి. మీకు నచ్చకపోతే నచ్చలేదని కూడా రాయండి, తప్పేం లేదు. సో, మీరంతా వింటారని నేను ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కూడా ఆశపడుతున్నాను. మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి సమృద్ధిని కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.